ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహం సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగబోతుంది? చతుర్థ స్థానంలో సంచారం వల్ల ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో చిక్కులు రాకుండా చూసుకోవాలి. అంటే భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం చాలా ఇంపార్టెంటే. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంటే. లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన నెససరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల ఏకాభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. భర్త ఒక మాట అనుకోండి, భార్య సర్దుబాటు చేసుకోవచ్చు. భార్య ఒక మాట అంటే భర్త సర్దుబాటు చేసుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా బాండింగ్ ఉండాలి. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో మనం ఒక రికగ్నైజ్డ్ చేయాలి. ఒక ప్రాబిలిటీ, లైఫ్కి ఒక క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. కుటుంబం బాగుందంటేనే సంతానం బాగుంటుంది. సంతానం బాగుందంటే వాళ్ళు చదవగలుగుతారు. అంటే ఒక్కొక్క దానికి ఒక ఇంటర్ లింక్ జీవితంలో కూడా. అలానే ఇక్కడ తండ్రి విషయంలో కూడా కొంత తండ్రికి కుమారులకి మధ్యలో కుటుంబంలో అనుకూలంగా ఉండదు. అంటే ఫాదర్కి సన్కి మధ్యలో రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అనేది చాలా ఇంపార్టెంట్. తండ్రి దేహాన్ని ఇస్తాడట, కొడుకు దాన్ని చాలా చక్కగా నిర్వహించుకొని జీవితాన్ని, లైఫ్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభించే అవకాశం ఉంటుంది. తండ్రి ముఖ్య కారకుడు లైఫ్లో. తల్లిదండ్రుల యొక్క రీప్లేస్మెంట్ ప్రపంచంలో ఎవ్వరూ ఆ రీప్లేస్మెంట్ చేయలేరు. కాబట్టి తండ్రిని గౌరవించండి, తండ్రితో మమేకంగా ఉండి ఆయన చెప్పినట్టు వినండి, తండ్రితో అనుబంధాన్ని ఖచ్చితంగా పెంచుకొని తీరండి. ఒకవేళ తండ్రి పొరపాటు చేసినా సరిదిద్దడానికి మార్గాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు లోపం లేకుండా చూసుకోవాలి. సుఖ సౌఖ్యాలు కొంత లోపించే అవకాశం ఉంటాయి. సుఖాన్ని లోపించినా పర్వాలేదు, కానీ సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ప్రతి పనిలో కూడా కొన్ని ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఈ ఆటంకాలన్నీ కూడా తొలగటానికి నేను రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి. అధిక కోపాన్ని తగ్గించుకోండి. భోజనం అనేది అధికంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిద్రాభంగము అంటే నిద్రలేమి అంటారు. అంటే తొందరగా నిద్ర పట్టలేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనస్సును స్థిమితంగా ఉంచండి. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలానే విఘ్నాలు, ఏ జీవితంలో వీళ్ళకి విఘ్నాలు కలగకుండా ఈ నెల రోజుల పాటు విఘ్నాలు లేకుండా చూసుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి.
దైవబలాన్ని అంటే ఆరోగ్యపరంగా బాగుండాలంటే దైవం అనేది ప్రధాన కారణభూతుడవుతారు కాబట్టి దైవాన్ని అనుసరించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. జన్మజాతకం వేరు. జన్మజాతకంలో రవి మార్గదశ కలిసి వస్తుందా, లేకపోతే రవి ఎలా ఉన్నాడు, రవి నీచ స్థానంలో ఉన్నాడా, ఉచ్చ స్థానంలో ఉన్నాడా, స్వక్షేత్రం ఉన్నాడా, రవి మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంది, రవి యొక్క కంజంక్షన్ ఏంటి, రవి ఉద్యోగాన్ని ఎలా ఉంది అనేది ఒక బర్త్ చార్ట్ని బట్టే నిర్ణయం చేయగలుగుతాం. గోచారం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది. 80% కూడా ఎప్పుడు కూడా బర్త్ చార్టే. అందువల్ల రవి ఎలా ఉన్నాడు, నేను చెప్పబోయే రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడూ కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్. బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి, డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి.
అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల చర స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.